జై కనకదుర్గమ్మ తల్లికి జై. మనం దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి గురించి మహిషాసుర మర్దిని అవతారంలో ఆ తల్లి మనకు ఏ విధంగా మనకు 9వ రోజుల్లో కూడా మహానవమి అనేది చేస్తూ ఉంటారు. ఆ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో అలంకరణ చేసుకుని పూజిస్తూ ఉంటాము. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు కనుక ఈ కథలను విన్నా కూడా చదివినా కూడా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యము వస్తుంది. మరి ఆ కథలు మనం తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంబుడు పంచనదం అనే మడుగు దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక శాల వృక్షాన్ని ఎక్కి అంకుటిత నిష్ఠతో అగ్నిదేవుడు గురించి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిద్దరి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేస్తుంది. అంతే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు. ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలి అనిపించింది. కానీ తపోదీక్షితుడు క్రోధితుక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు, రంభాసురా, ఏమిటి నీ ఆలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బతికి వస్తాడు అని అనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. దానికి రంభుడు ఇలా పలికాడు, హుతవాహన అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి ఏమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు. రంభాసురుడు దానికి అగ్నిదేవుడు ఇలా పలికాడు, రంభాసురా, నీ మనసు ఏ కామిని మీద కామ వశీభూతం అవుతుందో ఆమె గర్భాన నీకు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గ మధ్యలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక మహిషి అంటే గేదె విహరిస్తూ ఉంటుంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించిపోయింది. దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమనిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకి ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంబడించి ఆ దున్నపోతు నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది.
యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజవంశాన్ని ఓదార్చి రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసేసరికి యక్షుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిషారాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడు అయ్యాడు. దైత్వ వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి మహిషాసురుడు ఇలా పలికాడు: పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు: మహిషాసురా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుకనే నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరెవరైనా కోరిక కోరుకో అన్నాడు. బ్రహ్మదేవుడు అప్పుడు మహిషాసురుడు అలా పలికాడు కనుక విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించు అని మహిషాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమవుతారు. బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషిసునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారుతుంది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకి శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాలను, కమండలము, హిమవంతుడి సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవ ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సలిపింది అమ్మవారు రాక్షసుడిపై దాడి చేసిన ప్రతిసారి అతని రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భవించడం ప్రారంభించింది. క్రమంగా అమ్మవారు మహాకాళీ రూపాన్ని ధరించి మహాకాళీ రూపంలో మహిషాసురుడి రక్తం నేల చెందకుండా రక్తాన్ని తాగుతూ మరొక రూపం ఏర్పడింది. పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. 9 రోజుల పాటు ఈ పోరాటంలో మహిషాసురుని సేవకులతో సహా అతడి శరీరం నుంచి ఉద్భవించిన రాక్షసులు అందరినీ మట్టుపెట్టేస్తుంది. దుర్గాదేవి చివరగా 10వ రోజున మహిషాసురుని సంహరించి లోక కళ్యాణం గావించింది. ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భార్యలుగా ఉన్న సరస్వతి, లక్ష్మి మరియు పార్వతులుగా అవతారాలు ధరించిందని, క్రమంగా సృష్టికారకంగా కూడా ఆది పరాశక్తి కీలక పాత్ర పోషించింది అని శివపురాణం, విష్ణు పురాణం తెలియజేస్తుంది.
మహిషాసురుడిపై దుర్గాదేవి విజయాన్ని అందరూ సంతోషంగా దసరా పండుగగా చేసుకుంటారు. అమ్మవారు ఈ యుద్ధంలో మహిషాసురుడి తరపున పోరు సలుపుతున్న ఉద్రుడు, మహానుడు, అసిలోముడు, భాస్కరుడు, బిడారుడు మొదలగు వారిని సంహరించిన తరువాత మహిషాసురుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం కూడా శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన ఆ అసురుడు మహిషి రూపాన్ని, సింహరూపాన్ని, మానవ రూపంలో భీకరంగా పోరాడి చిలిమి చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషుణ్ణి సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలకు కొనియాడబడింది. రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదు అంటారు. మనుషుణ్ణి అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనసుల్లోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు అమ్మవారికి బెల్లం పొంగల్ని సమర్పించారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి బూడిద రంగు చీరతో అలంకరించారు. ఈరోజు అమ్మవారిని చూస్తే జాతకంలోని అపమృత్యు దోషాలు తొలగిపోతాయంట. ఈరోజు పఠించవలసిన మంత్రం ఏంటి అంటే ఓం మహిషాసురమర్దిని దేవ్యై నమః, ఓం మహిషాసురమర్దిని దేవ్యై నమః, ఓం శైలసుతాయే నమః, ఓం శైలసుతాయే నమః. దేవి 9 అవతారాలలో అత్యంత ఉగ్ర రూపం మహిషాసురమర్దిని దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా ఉత్సవంగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసురమర్దిని దేవిగా పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం మనకు లభిస్తుంది. ఈరోజు చండీ సప్తపది హోమాన్ని చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సమ్మోహిన్యే స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి కేసరి పూర్ణాలను నివేదన చేయాలి. మాందాత ఇతను తల్లి కడుపున కాకుండా తండ్రి కడుపున పుట్టాడు అని వ్యాసుడు చెప్పగానే అది ఎలా జరిగింది? విస్మయంతో అడిగాడు రాజు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. చాలా కాలం సంతానం లేదు. యవ్వనాసుడికి అందుచేత మునులను ప్రార్థించగా వాళ్ళు కరుణించి అతని చేత యజ్ఞం చేయించారు. ఒక నీటి కడవ మంత్రించి పెట్టారు. అందులో నీళ్లు తాగితే సంతానవతులు అవుతారు. రాణుల కోసం ఉంచిన మంత్ర జలము అది. ఓ రాత్రి వేళ దాహంతో ఉన్న యవ్వనాసువుడు పరాకులతో ఆ నీళ్లు తాగేస్తాడు. దానితో తనే గర్భం ధరించాడు కనుక 10 నెలలు తరువాత అతని కడుపున కుడి నొక్క చీల్చి కొడుకును బయటకు తీశారు. అయితే డొక్క చీల్చిన బిడ్డను తీసిన పాలు ఎవరిస్తారు? నేను ఇస్తాను అన్నాడు. చూపుడు వేలు బిడ్డ నోట పెట్టాడు. అదే స్తనమైంది. బిడ్డకు ఆ కుర్రవాడే మదాంతా. అతనికి పురుగుచ్చుడు ముచ్చుకున్నందుకు పురుగుచ్చుడి కొడుకు అరణ్యకుడు, అతని కొడుకు బృహద్వదస్సుడు, అతని కొడుకు హర్యస్యుడు, అతని కొడుకు త్రిదధన్యుడు, అతని కొడుకు సత్యవ్రతుడు. త్రిశంకుడైన తన సత్యవ్రతుడిని ఒకనాడు పెళ్లిపీట మీద నుంచి బ్రాహ్మణ కన్యను అపహరించిన కారణంగా చండాల మధ్య బతకమని శాసించుతాడు తండ్రి. సత్యవ్రతుడు అలాగే వెళ్ళిపోయి చండాలుళ్ళ మధ్య తిరగడం ప్రారంభించాడు. కానీ ఎందువల్లనో తనకి గతి వశిష్ఠుడి ప్రేరణే కారణమని అపోహపడతాడు. అతను కడుపులో వశిష్ఠుడి మీద కోపంగా ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతాలకు కరువు పట్టుకుంది. విశ్వామిత్రుడు తనకేం పట్టనట్లు తపస్సులో కూర్చున్నాడు. అతని భార్య పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక కొడుకును అమ్మకానికి పెట్టింది.
అది తెలిసిన సత్యవ్రతుడు ఆమెను అభయాన్ని ఇస్తాడు. వారి ఆహారానికి బాధ్యత తాను స్వీకరించి ప్రతిరోజు వేటాడి ఆ మాంసాన్ని ఆశ్రమం పక్క చెట్టు మీద ఉంచేవాడు. దాన్ని తీసుకుని విశ్వామిత్రుడి భార్య బిడ్డల్ని పెంచుకునేది. ఒకనాడు సత్యవ్రతుడికి వేట దొరకలేదు. ఆ సమయంలో వశిష్ఠుడి పాడి ఆవు కనిపిస్తుంది. దాన్ని కొట్టాడు. అతను తినగలిగినంత తిని తక్కినది విశ్వామిత్రుడి కుటుంబానికి అందించాడు. వాళ్ళు గోమాంసం అనే ఆలోచన కూడా లేకుండానే సుష్టుగా భోజనం చేశారు. ఇది తెలిసిన వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యాపహారణం, తండ్రి కోపానికి గురి కావడం, గోపవధ అనే 3 పాపాలకి చిహ్నాల్లాగా సత్యవ్రతుడి తల మీద త్రిశంకువులు అంటే 3 ముప్పులు ఏర్పడాలి, చూసే వాళ్ళకి పిశాచల్లా కనిపడాలి అని శపించాడు. ఆ కారణంగా సత్యవ్రతునికి త్రిశంకుడు అనే పేరు వచ్చింది. అది తెలిసిన సత్యవ్రతుడు తపస్సుకు వెళ్ళి జగన్మాతను ఆరాధించాడు. ఆ తల్లి కరుణించింది. పిశాచు రూపం తొలగించమంటావా, తల మీద బొప్పిలు తొలగించమంటావా అని అడుగుతుంది. పిశాచాకారం తొలగించమంటాడు. అతను త్రిశంకుడిలా మిగిలిపోయాడు. అర్ధి మరణానంతరం అయోధ్యకు రాజయ్యాడు. త్రిశంకుడి హరిశ్చంద్రుడు కలిగాడు. బొందితో స్వర్గానికి వెళ్ళాలి అనే వాంఛతో త్రిశంకుడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. శరీరంతో స్వర్గం అప్సరసలను అనుభవించటం అయ్యే పని కాదు, ఆ ఆలోచన మానుకో అన్నాడు వశిష్ఠుడు. కానీ త్రిశంకుడి కోరిక మానుకోను అన్నాడు. కులగురువు కనుక నిన్ను అడిగాను, లేదంటే వేరే ఎవరి చేత అయినా యజ్ఞం చేయించైనా నేను స్వర్గానికి పోతాను అన్నాడు త్రిశంకుడు. తిన్నగా వశిష్ఠుడి శిష్యుల వద్దకు వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. గురువు మాట కాదంటావా అని మండిపడ్డాడు. వశిష్ఠుడు చండాలుడు కమ్మని శపించాడు. త్రిశంకుడిని అవమానంతో అడవిదారిన పట్టాడు. త్రిశంకుడు హరిశ్చంద్రుడికి రాజయ్యాడు. త్రిశంకుడి స్వర్గం, విశ్వామిత్రుడి తపస్సు పూర్తి అయింది. తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. ఒకనాడు భార్యా పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇలా అన్నాడు. తపస్సులో ఉన్న మాటే కానీ కరువు కాలంలో కందమూలాలు కూడా దొరకలేదు. ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని. చివరికి దొంగతనంగా ఒక చండాలుడు ఇంట్లో దూరి అక్కడ ఉన్న మాంసం తిన్నాను. నేను ఆ చండాలుడు చూశాడు. ఆ తినడం చూసిన దొంగతనం చేయొద్దు అన్నాడు. కరువు రోజుల్లో చేసిన దొంగతనాల పాపం మనకే చెందుతుంది అని చెప్పాను. నేను అంతలోనే వర్షం పడింది. ఆనందంతో బయటకు వచ్చాను. నేను ఇక్కడ పిల్లలతో కరువు కాలం నువ్వు ఎలా గడిపావు అని ఆమెను అడిగాడు. ఆమె సత్యవ్రతుడు గురించి చెప్పింది. అతన్ని ఉద్ధరించమని కోరింది. తప్పకుండా రక్షిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. సరాసరి సత్యవ్రతుడి దగ్గరకు వెళ్ళాడు. అతని కోరిక తెలుసుకున్నాడు. యజ్ఞానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కౌశికుడు కానీ వశిష్ఠుడు కానీ రాలేదు. అది విని విశ్వామిత్రుడు వెనుకంజ వేయలేదు. వెంటనే తన తపోబలం ధారపోసి త్రిశంకుల్ని శశీరంగానే స్వర్గానికి పంపాడు. కానీ అక్కడ దేవేంద్రుడు అతన్ని లోపలికి రానియలేదు. చండాల రూపంలో స్వర్గప్రవేశం లేదు అంటారు. భూమి మీదనే పొమ్మంటాడు. కిందకి పడిపోసాగాడు త్రిశంకుడు. విశ్వామిత్ర రక్షించు రక్షించు అని అరుస్తాడు. విన్నాడు విశ్వామిత్రుడు. ఆగు, అక్కడే ఆగు అని ఒక్క కేక పెట్టాడు త్రిశంకుడు. అక్కడే ఉండిపోయాడు. అంతరిక్షంలో ఆ దేవేంద్రుడు తన స్వర్గంలోకి రానివ్వకపోతే నష్టం ఏమీ లేదు, నీకు వేరే స్వర్గాన్ని నిర్మిస్తాను అని చెప్పి యజ్ఞం ఆరంభించాడు విశ్వామిత్రుడు. వణికిపోయాడు వాసవుడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చాడు. త్రిశంకుని స్వర్గానికి తీసుకువెళ్ళమన్నాడు. కౌశికుడు చచ్చినట్లు ఇంద్రుడు త్రిశంకుని తనతో స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అది తెలిసి హరిశ్చంద్రుడు ఆనందించాడు. త్రిశంకుడు తర్వాత రాజైన హరిశ్చంద్రునికి సంతానం లేదు. అతని పెద్ద భార్య శైబ్య హరిశ్చంద్రుడు వరునికి మొక్కు పెట్టుకోవడం సుమసేపుడి కథంలో మీకు తెలుసు. ఆ తర్వాత కథను వినండి. ఈ విధంగా వరుణుడి పీడ వదిలింది అని తెలియగానే హరిశ్చంద్ర కుమారుడు లోహితుడు ధైర్యంగా ఇంటికి వచ్చేస్తాడు. రాజు ఆనందిస్తాడు. సత్య హరిశ్చంద్రుడు ఒకసారి దేవేంద్ర సభలో వశిష్ఠ విశ్వామిత్రుడు
హరిశ్చంద్రుడు గురించి వాదన ఆడుకోవడం మొదలుపెట్టారు. వాదన పెరిగింది. వాడు ఒక అబద్ధాల కోరు, కావాలంటే రుజువు చేస్తాను, నేను ఓడిపోతే పుణ్యం మొత్తం నీకు ధారపోస్తాను, నువ్వు ఓడిపోతే నీ పుణ్యం మొత్తం నాకు ధారపోయి అన్నాడు. విశ్వామిత్రుడు సరే అన్నాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఒక రాక్షసుని సృష్టించాడు. వాడిని అడవి పంది రూపంలో హరిశ్చంద్రుడు మీదకు పంపుతాడు. రాక్షస పంది దుర్భరంగా అరుస్తూ హరిశ్చంద్రుడు ఉపవనంలో చేరి నానా బీభత్సం చేసింది. ఆ సంగతి తెలిసిన హరిశ్చంద్రుడు ధనుర్బాణాలు వేసుకుని పందిని వేటాడేందుకు బయలుదేరాడు. పంది పరిగెత్తింది. హరిశ్చంద్రుడు దాన్ని తరిమాడు. ఈ అడవి దాటుతూ అది అతన్ని ఒక కీకారణ్యంలోనికి తీసుకువెళ్ళింది. పంది మాయమైపోయింది. అందులో మంచినీళ్లు తాగాడు. రాజు గుర్రానికి తాగించాడు. రాజధాని పోదామని తిరిగేసరికి విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి హరిశ్చంద్రుడు గురించి అడిగాడు. ఆ మాయా బ్రాహ్మణుడికి తన కథ అంతా చెప్పాడు హరిశ్చంద్రుడు. ఆ ముసలి విప్రుడు ముసిముసి నవ్వులు నవ్వాడు. అది ఇంత పుణ్య తీర్థం, సమయం చాలా బాగుంది. స్నానం చేసి ఈ తీర్థంలో పితృదేవులకు తర్పణం చేయి. నీ దానంలో తృప్తిపడి మీ ఊరికి దారి చెబుతాను, నువ్వు నగరం చేరుకుందువు గాని అన్నాడు బ్రాహ్మణుడు. చెప్పినట్లే స్నానాధికారం అని ముగించాడు హరిశ్చంద్రుడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. బ్రాహ్మణుడితో నా కొడుకు పెళ్లి చేయాలి, తగినంత ధనం ఇవ్వమంటాడు బ్రాహ్మణుడు. సరే, రేపు నగరానికి వచ్చి తీసుకో అన్నాడు రాజు. మర్నాడు బ్రాహ్మణుడు వెళ్ళాడు. మీ అబ్బాయి పెళ్ళికి ఎంత కావాలి అని అడిగాడు రాజు. ఎంతో ఎందుకు, నీ రాజ్యం ఇస్తే చాలు అన్నాడు విప్రుడు. సరే తీసుకో అన్నాడు రాజు. ఎలా తీసుకోను, దక్షిణ లేకుండా ప్రాణం ఏమిటి, అంచేత 2.5 కావిల బంగారం దక్షిణ ఇవ్వు, ఇది ఏదో దానితోటే సర్దుకుంటాను అన్నాడు ద్విజుడు. నిజమే, కానీ నా రాజ్యం మొత్తం నీకే ఇచ్చేశాను, దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కొంచెం గడువు ఇవ్వు అని అర్థించి పట్టభుదేవి సభ్య కొడుకు లోహితతో సహా కట్టుబట్టలతో కాశీ ప్రయాణం అయ్యాడు. ఆ బ్రాహ్మణుడు తాను కూడా వస్తాను అన్నాడు. చెప్పులు రాయిలా అడుగుడుగున బ్రాహ్మణుడు నా దక్షిణ అని పీడిస్తూనే ఉన్నాడు. చివరికి హరిశ్చంద్రుడు సైబ్యని కొడుకుని ఒక బ్రాహ్మణుడికి అమ్మేస్తాడు. ఆ ధనం విప్రుడికి ఇచ్చేస్తాడు. తన దక్షిణగా ఇది చాలదు అంటాడు బ్రాహ్మణుడు. కపట బ్రాహ్మణుడు తనకు తానే బేరం పెట్టుకున్నాడు. హరిశ్చంద్రుడు చండాల రూపంలో ప్రవేశించాడు. ధర్మదేవత, నేను కులానికి మారని పేరు ప్రవీరుడు, నేను నిన్ను కొంటాను, ధరి ఎంత అంటాడు. ధర ఎంత చెప్పు. చండాలుడు అంతలోనే కలగజేసుకున్నాడు. విప్రుడు బంగారం ఇస్తానంటే చేదా, అమ్ముడు పోయి నా దక్షిణ పూర్తి చేయి అని హరిశ్చంద్రుడితో పలికాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఇలా పలికాడు, అయ్యా, సూర్యవంశ క్షత్రియుణ్ణి మరీ చండాల సేవ చేయలేను, కావాలంటే మీ బంగారం ప్రాప్తికి మీరే సేవలు చేయించుకోండి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే, నా సేవకుడివైతే నేను చెప్పినట్లు చేయాలి, నోరు మూసుకుని పడుండు అని. ఈ చండాల, వీడికి ఎంత ఇస్తావు అన్నాడు. ప్రయాగ దగ్గర 10 యోజనాల భూమి ఉంది, నాకు మొత్తం రత్నాలు పరిపించి ఇచ్చేస్తాను చండాల ప్రవీణుడు చెప్పాడు. ఉన్న పలంగా రత్నాలు గట్రా మాయా భూషుడి ముందు కుప్పపోశాడు. విశ్వామిత్రుడు అవి మూట కట్టుకున్నాడు. నీ రుణం తీరిపోయింది హరిశ్చంద్ర అంటుంది ఆకాశవాణి. పూల వర్షం కురిపించారు. దండాల ప్రవీరుడు హరిశ్చంద్రుణ్ణి తనతో తీసుకువెళ్ళాడు. ముందు అమ్ముడు పోతానని చెప్పి తర్వాత అమ్ముడు పోను అన్నావు, ఇంకెప్పుడు అబద్ధం ఆడకు అంటూ అతన్ని కొట్టాడు. బందిఖానాలో పెట్టాడు. 4 రోజుల తర్వాత బయటకు తీశాడు. కాశీకి దక్షిణ వైపు ఉన్న శ్మశానం ఉంది, అదంతా మనదే. అక్కడ కాపలా ఉండి సవాల పన్ను వసూలు చేయి, క్షణం కూడా అక్కడి నుంచి కదలకూడదు. ఈ దుడ్డు కర్ర పుచ్చుకుని వెళ్ళు, ఈ దుడ్డు కర్ర మహానుభావుడు ప్రవీణుడు గారి దోహం అని అరుస్తూ ఉండు అని చెప్పాడు చండాలుడు. హరిశ్చంద్రుడు వల్ల కాటులో చేరాడు. కాలం నడుస్తూ ఉంది. లోహితుడు ఒకనాడు బ్రాహ్మణుడికి సమిదలు తేవడానికి అడవికి వెళ్ళాడు. తిరిగి వస్తూ ఉండగా విశ్వామిత్రుడి మాయ వల్ల ఒక తాచుపాము కరిచి చనిపోయాడు.
తోటి కుర్రాళ్ల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న శైబ్య గర్భకోశోకంతో గడగడలాడిపోయింది. బ్రాహ్మణుడు ఆమెను శవం దగ్గరికి అసలు పోనివ్వలేదు. ఇంటి పనులన్నీ చేయించుకుని రాత్రి అయ్యాక వదిలాడు. తెల్లవారుజాము కల్లా వచ్చేయాలని చెప్పాడు. ఆ అర్ధరాత్రి కొడుకు శవం దగ్గర ఏడవసాగింది శైబ్య. ఆమె దుర్భర గర్భశోకాన్ని విని వచ్చి చూపిన నగర పాలకులు పిల్లల్ని తినే పిశాచంగా భావించారు. ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి ప్రవీరుడికి అప్పగించారు. చంపేయమని చెప్పారు. ప్రవీరుడు ఆమె జుట్టు పట్టుకుని తల గుంజు కొట్టాడు. ఊరివేసిన తాళ్లతో ఒళ్ళు ఓనం అయ్యేలా కొడతారు. చివరగా హరిశ్చంద్రుని పిలిచి అతని చేతికి కత్తినిచ్చి దీని తలను నరికేయి అన్నాడు. ఆమె తన భార్య అని హరిశ్చంద్రుడికి తెలియదు. అతడు తన భర్తే అని సైబకు తెలియదు. ఆమె అతనికి నమస్కారం చేసి, నాదో మనవి, ఊరి బయట కొంచెం దూరంలో నా కొడుకు శవం పడి ఉంది, దాన్ని కర్మకాండ చేసే వరకు గడవనిచ్చి అప్పుడు చంపు అని శైబ్య అది అంగీకరించాడు. హరిశ్చంద్రుడు శవాన్ని తెచ్చింది. శైబ్య పడ్డ తొలగించి చూశాడు. హరిశ్చంద్రుడు అతని నవనాడులు కుంగిపోయినట్లు అయిపోయింది. కొడుకు శవాన్ని చూసి శైబ్యని గుర్తించాడు. హరిశ్చంద్రుడు భర్తను పోలిక గుర్తుపట్టి శైబ్య కొడుకు శవంతోటే బయటకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆ భార్యాభర్తలు చితి పేర్చారు. జీవితానికి చివరిసారిగా భావించి జగదాంబ పరాశక్తి శతాక్షి జగద్రక్షక అయిన శ్రీదేవిని ప్రార్థించారు. చితిలో దూకబోతున్న వారిని ఆగండి ఆగండి అని వారిస్తూ ధర్మదేవతను ముందించుకుని దేవతలతో సహా వచ్చాడు దేవేంద్రుడు. వాళ్ళంతా హరిశ్చంద్రుడి మరణాలను పొగిడారు. ఇంద్రుడు లోహితుడి మీద అమృతం కురిపించాడు. శైబ్య హరిశ్చంద్రుడిని స్వర్గానికి ఆహ్వానించాడు. చండాల ప్రభువైన ప్రవరుడి ఆజ్ఞలేందే కదలను అన్నాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు అలా అనగానే పక్కున నవ్వాడు. ప్రవీరుడు ఇలా పలికాడు, ఆ ప్రవీరుణ్ణి నేనేనే అయ్యా, త్రిశంకుమార ధర్మో రక్షితి రక్షిత అన్నట్టు నీ చేత సంరక్షించబడుతున్న సత్య వాక్పాలను ధర్మ విషయంలో నిన్ను పరీక్షిస్తూ సహాయపడేందుకు నేనే ఆయా రూపాల్లో వచ్చాను అంటూ గతమంతా పొల్లు పోకుండా గుర్తు చేశాడు. నీ కొడుకును అయోధ్యకు రాజుగా అభిషేకించు, ఇంద్రుడి ఆహ్వానాన్ని అంగీకరించు అని సలహా ఇచ్చాడు. ధర్మదేవత యొక్క హితబోధలో హరిశ్చంద్రుడు స్వర్గస్థుడయ్యాడు. అందరూ అయోధ్య చేరారు. రాజ్య బాధ్యతలు మిత్రుడికి అప్పగించి అయోధ్య పౌరులు చూస్తూ ఉండగానే హరిశ్చంద్రుడు శైబ్య స్వర్గానికి వెళ్ళిపోయారు. నవదుర్గల్లో ఈరోజు మనకు 9వ అలంకారమైన సిద్ధిద్ది దేవిని పూజిస్తారు. ఈ బంగారు రంగులతో ఎర్రటి చీరలతో అలంకరింపబడి ఉంటుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో గేద రాక్షసుడైన మహిషాసురుని వధించిన తరువాత దేవతలు ఆమెను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. దేవతలందరినీ నమ్మిన శక్తి సిద్ధిదాత్రి దేవిని పుట్టించిందని నమ్ముతారు. ఈమె తామర పువ్వుపై కూర్చుని 4 చేతులు దేవతగా కనిపిస్తుంది. 2 చేతులలో శంఖం చక్రాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన 2 చేతులు ఆశీర్వాదం అలాగే రక్షణ యొక్క సంఘంలో ఉంటాయి. సిద్ధిత్రి దేవిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ, ఈశత్వ, వసిత్వ, లఘి, గరిమ, ప్రాకామ్య, మహిమ ప్రాప్తి అని పిలువబడే 8 సిద్ధులను దేవత ఈ మాతకు ప్రసాదించి అష్టసిద్ధులన్నీ లభిస్తాయని మనకు నమ్మకం. ఈ విశ్వం ప్రాముఖ్యమైన రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన దేవత ఆదిపరాశక్తిని పూజించాడు. తనకు రూపమైనందున ఆదిపరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమేశ్వరుని ఎడమవైపు సగభాగం నుంచి కనిపించుతుంది. ఈ సమయంలోనే ఈశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుడు అని పిలిచారు. ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి సిద్ధిదాత్రియే నమః, ఓం దేవి సిద్ధిదాత్రియే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా మనం పఠించాలి. ఈ మంత్రాలు పఠిస్తూ అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. ఈరోజు అమ్మవారిని లేదా గులాబీ రంగు పువ్వులతో పూజించాలి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అమ్మవారికి చెందిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.
మనం ఈ దేవీ నవరాత్రుల్లో అయిపోయిన తర్వాత కూడా మనం ఈ విధంగా అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే ఆ తల్లి ఎంతగానో మనపై కరుణా కటాక్షములను కురిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.